దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, మేము ఎంతో దొరపాటులు అయినా సరే నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు ప్రభువా. నువ్వు చేసిన మేళ్ళు ఉపకారములు మేము లెక్కించేదామనుకుంటున్నా, అవి మా తలవెంట్రుకలను మించి ఉన్నాయి ప్రభువా. దేవా, నిజంగా మేము ఎంత కృతజ్ఞులుగా ఉండవలసింది ప్రభా. స్తుతితో కృతజ్ఞతతో నిన్ను ఆరాధించి గణపరిచేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచండి. మీ వాక్యంలో ఉన్న విషయాలు మీరు లోతుగా గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, మీరే నిశ్చితమైతే త్వరగా మాకు ఈ పవర్ సప్లై వచ్చేలా సహాయం చేయండి. దేవా, ఎండ అధికంగా ఉంది నాయన. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన వారెవరు కూడా తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా ప్రతి ఒక్కొక్కరిని మీరే కాచి కాపాడి బలపరచండి ప్రభా. చేయనివ్వండి. ఎన్నో స్థలాల్లో సేవ జరుగుతుంది ప్రభా. అన్ని చోట్ల నీ బిడ్డలైన వారి వాక్యం ఇక్కడానికి వెళ్తూ ఉంటారు. వారందరినీ బలపరచండి. బాపూజీ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఆసుపత్రిలో ఉన్నారు నాయన. రాకేష్ అక్కడే ఉన్నాడు ప్రభా. మీరే వారి చుట్టూ కంచి వేయండి నాయన. త్వరగా సమస్య తీరి క్షేమంగా మా మధ్యకు వచ్చేలా సహాయం చేయండి ప్రభా. మా మధ్య ఎవరు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడడానికి వీల్లేదు నాయన. మీ ప్రత్యేకమైన సన్నిధి ఇప్పుడు మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు ఒక యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచి ఒక మంచి మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 13వ వచనం దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. వీళ్ళరా, ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మనల్ని ఎంత ప్రేమించారంటే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేశారు. అంత ప్రేమించారు. కాబట్టి అంతకంటే గొప్ప ప్రేమ గలవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఉన్నారు ఎవరైనా? పోయి మీకు తెలుసా? నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, నాకు ఎవరో చెప్పండి. నాకు తెలిసిన వారు ఒకరే. ఎవరైనా? యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని ధారపోసారు. ఆయనకు అధికారం ఉందండి. ప్రాణం పెట్టే అధికారం, మరలా తీసుకునే అధికారం. ఆయన జీవాధిపతి, జీవానికి అధిపతి. మనందరికీ ప్రాణం పోసిన వాడు ఆయనే. కాబట్టి ఆయన పేరు జీవాధిపతి అని కూడా ఆయనకి పేరు. ఒకసారి మా స్టూడెంట్ ఒక అబ్బాయి టెక్నికల్ కాలేజ్లో నేను పనిచేసేటప్పుడు స్కూల్ కాలేజ్కి రాలే. ఆ కుర్రాడు 15 రోజులు ఏమో రాలేదు. అటెండెన్స్ తక్కువ ఉంటే ఎగ్జామ్ పంపరు. నేను ఎందుకు మానేస్తున్నావు అబ్బాయి అన్నాడు. ఒంట్లో బాగాలేదు సార్ అన్నాడు. ఏమైంది అన్నాడు. నీరసం ఉందండి అన్నాడు. నీరసం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళావా అన్నాడు. వెళ్ళానండి, వెళ్ళాకే నీరసం వచ్చిందండి అన్నాడు. అదేంట్రా బాబు, హాస్పిటల్కి వెళ్ళాక నీరసం అవడం అన్నాడు. ఏం లేదండి, మా ఫ్రెండ్ ఆపరేషన్ చేశారు, వాడికి బ్లడ్ కావాలన్నారు. ఇంకేముంది, నేను ఫ్రెండ్ అనే కదా, నా బ్లడ్ తీసేసుకోండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఆ డాక్టర్ అన్నాడంట, అబ్బాయి మరి మీ దగ్గర నుంచి ఒక ప్యాకెట్ రక్తం తీసుకుంటాను, పర్వాలేదా అన్నాడు. పర్వాలేదని సంగతి మీరు చెప్పాలండి, నాకేం తెలుసు అన్నాడండి. అప్పుడు బీపీ అవన్నీ చెక్ చేసి చూసి, పర్లేదు నువ్వు యవ్వనస్తులే కదా, మళ్ళీ జ్యూస్లు అవన్నీ తాగితే నీకు కొత్త రక్తం వచ్చేస్తుంది అన్నాడంట. ఒకటేంటంటే 2 తీసుకోండి, నా స్నేహితుడు బతకాలి, బ్లడ్ ఇవ్వకపోతే చచ్చిపోతాడు అంటున్నారు కదా, నేను నా బ్లడ్ ఇస్తాను, నా స్నేహితుడు బతికించండి అన్నాడు. సరే పడుకోమని చెప్పి 8 నిమిషాలు లాగేశారు 2 ప్యాకెట్లు. ఓ ప్యాకెట్ తీసాక బాగానే ఉంది, 2వ ప్యాకెట్ తీసేసరికి తిరిగిపోతుందంట పైన ఫ్యాన్ లాగా మొత్తం టాప్ తిరిగిపోతుంటే డాక్టర్ గారు అలా తిరిగిపోతుంది అంటున్నాడు.
డాక్టర్ ఏమిటో ఇలా అంటున్నావు అని బీపీ కట్టి చూస్తే బాగా లో బీపీకి వెళ్ళిపోయింది. ఇంకా సెలవులు పెట్టి వీడి కళ్ళు తేలేసి అతడు కాళ్ళు పైకి వెళ్ళిపోవడం. తన స్నేహితుడి కోసం ఏం పెట్టాలనుకున్నాడు? ప్రాణం పెట్టాలనుకున్నాడు. పెట్టగలిగాడా? పెట్టలేకపోయాడు. ప్రాణం అంటే రక్తం. తన రక్తం ఒక ప్యాకెట్ ఇచ్చాడు. రెండో ప్యాకెట్ తీసుకునేసరికి వీడు కాళ్ళు వెళ్ళిపోయింది. నేను రికవర్ అవ్వడానికి ఇంతకాలం పట్టిందండి, అందుకే హాస్పిటల్కి వెళ్ళి నీరసం అయిపోయిన ఉన్నాను. అందుకే అని చెప్తా, అయ్యయ్యో ఎంత పని చేసావయ్యా, నీకు ఎంత తక్కువ ఇవ్వాలి, బ్లడ్ నీకు బాగాలేనప్పుడు ఎక్కువ ఎందుకు ఇచ్చావు? నీ ఫ్రెండ్ అండి వాడు బాగానే ఉన్నాడు, వాడు చక్కగా రికవర్ అయిపోయి మాత్రం ఇంకా కళ్ళు లోతుకి వెళ్ళిపోయి వాయిస్ ఎక్కడి నుంచో వస్తుంది. వీడు నీరసం అయిపోయాడు. ఆడికి బ్లడ్ ఇచ్చి వీడు నీరసం అయిపోయాడు. వీడు ప్రాణం పోయే ప్రమాదం వచ్చేసింది. మరి మన స్నేహితుడైన యేసు ప్రభు వారు కూడా ఆయన శరీరంలో ఉన్న సుమారుగా 6 లీటర్ల రక్తం, మన శరీరంలో ఎంత ఉంటుందంట? 6 లీటర్ల రక్తం ఉంటుందంట. అంతా ఇచ్చేసాడు మన కోసం. ఇంకా ఆయన దగ్గర రక్తం ఏమీ లేదు. అంతకంటే ప్రేమ గలవారు ఎవరైనా ఉన్నారు? నిన్ను నన్ను మనందరినీ కూడా ఆత్మీయంగా బ్రతికించడానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారిపోసాడు. అందుకే బైబిల్ అంటుంది, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు. అమ్మ అన్నం పెడుతుంది, ప్రాణం పెడుతుందా? భర్త ఏదో పోషణకి సంపాదిస్తాడు, ప్రాణం పెడతాడా? ప్రాణం పెడతాడా? పెట్టడు. అతను చచ్చిపోయి మిమ్మల్ని బ్రతికేలాగా అతను చచ్చిపోతాడు. అలాగేలాగా ప్రాణం పెట్టాలి, మళ్ళీ బ్రతికించాలి? లేదు, అలా చేయలేదు. ఇంకెవ్వరిని చూసినా సరే మనకేంటంటే ఏదో కొంత సహాయం చేస్తారు తప్ప పూర్తిగా ప్రాణాన్ని ధారపోసే శక్తి లోకం ఎవరికి లేదు. యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. అందుకే ఆయన ఎలాంటి స్నేహితుడు అనేది మనం ధ్యానించబోతున్నాం. మొదట చూడండి, సామెతల గ్రంథంలో ఆయన ఎలాంటి స్నేహితుడు అంట? ప్రేమ గల స్నేహితుడు అంట. ఎలాంటి వాడు? ప్రేమ గల స్నేహితుడు. సామెతల గ్రంథం 17:17 చదవండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మన సహోదరుడు అంటే మనతో పుట్టినటువంటి వారు కూడా కొంతవరకే ప్రేమిస్తారు మనల్ని కదా. కానీ స్నేహితుడు అంట దుర్దశలో, ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసే స్నేహితుడు మన ప్రభు. కొన్నిసార్లు పిల్లలు బాగా చదువుకుని దూర ప్రాంతాల్లో జాబ్స్ చేయడానికి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది. అయ్యో ఆడపిల్ల దూరం వెళ్ళిపోతుంది, ఎలా ఉంటారు ఏంటో అని భయపడతా ఉంటారు. అక్కడికి వెళ్ళాక దేవుని ఎరిగిన వారు పరిచయం అయ్యి వాళ్ళు దేవుని ప్రేమ చూపిస్తుంటే ఇక్కడ తల్లిదండ్రులకి దుఃఖం వస్తూ ఉంటుంది. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నా బిడ్డను దూరం వెళ్ళినా నువ్వు విడిచిపెట్టలేదు, నీ బిడ్డను అక్కడ పెట్టావు, నీ ప్రేమను చూపిస్తున్నావు కదండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమ మనకి ఆయన సంఘంలో దొరుకుతుంది. అందుకే మన సంఘంలో క్రీస్తు ప్రేమ ఇతరులకు పంచే వారముగా ఉండాలి. ఎవరైనా వచ్చారనుకోండి, వీళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉండకూడదు అంటున్నాం. ఎలా ఉండాలి? ఆప్యాయతగా పలకరించి వారెవరు ఏంటి వారి అవసరం, మనం ఏమన్నా సహాయం చేయగలమా? ఒక ఆయన ఏమన్నారంటే, సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంలో ప్రేమైనా మనకు దొరకాలి, లేదా మన ప్రేమైనా సంఘానికి పంచాలి. ఈ రెండిట్లో ఏం జరగకపోయినా ఆ సంఘానికి వెళ్ళలేదు. మనం ఎక్కడికి వెళ్ళినట్టు? బరియల్ గ్రౌండ్కి వెళ్ళినట్టు. ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడ అందరూ కూడా ఇలా ఉంటారు కదా, ఎవరు మాట్లాడతారా? పగలబడి నవ్వుకుంటారా? జోకులు వేసుకుంటారా? బాగున్నారని పలకరించుకుంటారా? ఎవరికి వాళ్ళే.
ముఖాలు ఇలా మార్చుకుని కూర్చుంటారు. బాగున్నారా అని కలగచ్చు. సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ప్రేమ దొరకకపోతే, లేకపోతే నీ ప్రేమ అక్కడ పంచకపోతే, అది దేంతో సమానము? బరియల్ గ్రౌండ్తో సమానం. కాబట్టి చర్చ్ ఈస్ నాట్ ఎ బరియల్ గ్రౌండ్, బట్ చర్చ్ ఈస్ ఫుల్ ఆఫ్ క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమతో సంఘము నిండి ఉండాలి. దుర్దశలో మనం సహోదరులుగా సహాయం చేయాలి. దుర్దశలో ఇప్పుడు దుర్దశ రాబోతుంది తెలుసా మీకు? మన దేశం భయంకరమైన ఫైనాన్షియల్గా క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. అన్ని రేట్లు పెరిగిపోతాయి, వ్యాపారాలు తగ్గిపోతాయి. టిఫిన్ కొట్లు ఉండలేదు. మీ ఊళ్ళో ఉన్నాయా? మా ఊళ్ళో టిఫిన్ కొట్లు మూసేశారు. అప్పుడే గ్యాస్ దొరకట్లేదు, నూనె కొనలేకపోతున్నాం. గారెలు బజ్జీలు ఏమి ఉంటలే. టిఫిన్ దోశలు ఇడ్లీ వేస్తుంటే చట్నీ ఉండట్లేదు, కరెంట్ లేక రుబ్బట్లేదు, కారం వేసుకుంటున్నాడు, లేకపోతే పందారేనా అంటున్నాడు. మరొకరిది కొనుక్కోవడానికి కూడా టిఫిన్ దొరకదు అంటున్నాను. రూపీ వాల్యూ తగ్గిపోయింది. $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. ఎప్పుడు లేదంట, డౌన్ అయిపోయింది. రూపీ వాల్యూ డౌన్ అయిపోతే మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లో గ్రేడ్లో ఉందని అర్థం. రేట్లు పెరిగిపోతాయి. పెట్రోల్ పెంచేసాడు, డ్రూగా తిరగడానికి లేదు. ఆటో ఎక్కి దిగితే 20 ఇవ్వమంటున్నాడు. ఇంతకుముందు 10 ఇచ్చుకున్నాడు, ఇప్పుడు 20. ఏమంటే డీజిల్ పెరిగిపోయింది. దుర్దశలో నువ్వేం చేయాలి? సహాయపడాలి. నీకున్న ఇన్ని అగబెట్టుకుని దుర్దశలో ఉన్నాను చూసి అయ్యో పాపం చుచ్చు అంటే సరిపోతుందా? నువ్వు సహాయం చేయాలి, నీ ప్రేమ పంచాలి. నీ సంఘస్థులు ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి. నీ దశ బాగున్నప్పుడు వారికి సహాయం చేయాలి. అందుకే ఇక్కడ మాట ఏమన్నాడు తెలుసా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలతో సహోదరుడుగా ఉండును. ప్రేమ క్రీస్తు ప్రభు ప్రేమలో ఉన్నప్పుడు అది సహోదర ప్రేమ కదా. ఎవరైనా బాగాలేదంటే మన వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో వారి కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన వాళ్ళ పైకి లేవనెత్తు. మనం చూడటానికి వెళ్ళకపోయినా భారంగా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అవసరమైతే ఉపవాసం ఉండి. అది ప్రేమ అంటే. ఏదండి డబ్బులు తెచ్చి కొంగరించేస్తే ప్రేమ కాదండి. మన ఆత్మీయ స్థితి ఎరిగి మనకు సహాయం చేసే ప్రార్థన ప్రేమ. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే విడువక ప్రేమించే, విడువదు నిన్నెన్నడు విడువను ఎనబాయని ప్రేమ, యేసయ్య ప్రేమ. అందుకే నువ్వు ఎవరు నమ్ముకోవాలని ఇందాక మనం చదువుకున్నాం. రాజుల్ని కాదు, మనుషుల్ని కాదు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాని నమ్ముకో. ఆయన ప్రేమను పంచుతాడు. యెహోవాని నమ్ముకో. నిజమైన ప్రేమ ఉంది ఆయన దగ్గర. దుర్దశలో నీకు సహాయం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెలాంటి ఫ్రెండ్ అంటే ఆయన? సామెతల గ్రంథం 18:24 చూడండి. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా అత్తియుండు స్నేహితుడు కలడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. బహుమంది చెలికాండ్రు దేశమంతా దేవుళ్ళే, దేశమంతా దేవుళ్ళే. వాళ్ళు నిన్ను పెట్టుకుంటారు. నాకు అయి పెట్టు, ఈ పెట్టు, మేకపోతే ఇవి, కోళ్ళు నప్పించు, ఇంకేమంటారు? ఫోటోలకి చీర కట్టేస్తున్నారండి. రోడ్డు పక్కన ఫోటో ఉంది, చిత్రమైన వాళ్ళు ఆ ఫోటోకి ఎలా చేయాలి? మనుషులకి దినాల్లో చీరలు కట్టుకోవడం, వాటిలో ఫోటోలు కట్టింది. ఫోటోకి ఎలా కట్టారని ఆలోచించాను నేను. ఏమో మరి చాలా విచిత్రం.
చాలామంది దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, కానీ నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అతను సహోదరుని కంటే ఎక్కువగా ఆత్మీయుడు స్నేహితుడు. మన సహోదరులు అమ్మ నాన్నలతో కలిసి ఉన్నంత వరకే ఒరే నిన్ను అలా చూస్తాను ఎలా చూస్తాను, చెల్లె మా ఇంటికి వచ్చావనుకో నువ్వు పెద్ద అయ్యాక పట్టు చేరేటస్తాను అంటాడు. పెళ్ళి అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అంటాడు, వచ్చావా, అయ్యో ఇప్పుడు వచ్చావేంట్రా, 2 రోజుల పైకి రావాల్సింది, అప్పుడైతే అందరూ ఉంటారు కదా, ఏమైతే వచ్చింది కదా. మామూలు సిలికి మామూలు పాలిస్టర్ సార్ కూడా పెట్టాడు, పట్టు చీర దేవుడు ఎక్క. అప్పుడు ఏమంటాడు, ఓ నీకు అలా పెట్టాను ఎలా పెట్టాను. పెళ్ళైన తర్వాత ప్రతిదానికి అలా ఆడేసి వస్తాడు. మా చెల్లి వచ్చిందట, వచ్చింది ఏంటి అంటారు ఆవిడ. ప్రేమలు ఎలాంటి ప్రేమలు అయ్యి, ఓ దేవుడు లేని ప్రేమలు కదా, పై ప్రేమలు. ఈ లోక సంబంధమైన ప్రేమ స్వార్థంతో నిండిందండి. ఇతరులు వద్ద నుండి ఏదో ఆశ, ఈవిడ పెట్టకో చేయట్ అంటది, సంక్రాంతికి వస్తాలు అప్పుడు పిడిదిగానే అంటే ముందే మీ ఇంటికి వస్తాం అప్పుడు నేను అప్పుడు పిడిదిగాను. ఆవిడ అన్నపైన వీడు అన్నట్టుంది. చూసారా ఎంత అలా ఉంటాం. అవి అలాంటి ప్రేమలండి. బహుమంది చెలికాండు గలవాడు నష్టపడు. ఎలా నష్టపడతాడు? ఎక్కువ మంది సలహాలను అడుగుతూ ఉంటారు, అందరితో చెప్తూ ఉంటారు. దేవుడు చెప్పరు. ఏదైనా సమస్య వచ్చిందనుకో అందరికీ చెప్పుకోవడం వల్ల లాభం ఏంటి? అందరూ అన్ని రకాల సలహాలు ఇస్తారు. చివరికి ఏం చేయాలో తెలియదు, నీ గొడవచ్చిపోతా ఉంటుంది. ప్రశాంతంగా దేవుడి దగ్గర మోకాలు వేసి ప్రభువుని అడిగాడు, నా స్నేహితుడు నాకు ఆయన మేలు చేస్తాడని ప్రార్థన చెయ్యి, ఆయన చూపిస్తాడు మార్గం. అది నిజమైనది, అది శాశ్వతమైనది, అదెంతో క్షేమకరమైన మార్గము. అది ఎక్కువగా మనల్ని హత్తి ఉండే స్నేహితుడు. ఓ తల్లి ప్రార్థన చేసుకుంటుంటే రోడ్డు మీద పెద్ద చప్పుడు వచ్చింది. ఏంటి చప్పడని చూస్తే పెద్ద యాక్సిడెంట్. అయ్యో ఏంటి యాక్సిడెంట్? అవా ఇలాంటి యాక్సిడెంట్ మా మీదకి వస్తే మేము ఏమైపోతాం తండ్రి అని తెల్లవారుజాము నాడు ప్రార్థన చేస్తున్నట్ట. దేవుడు ఆమెతో మాట్లాడతాడు, ఇశ్రాయేలును కాపాడువాడు తోడుకడు నిద్రపోడు. మా భయపడతాం, మనం నీకు తోడుగా ఉంటాం, నువ్వేం భయపడు. అలాంటి వాడికి భయపడదు నువ్వు. అలా మనలో ఎలాంటి భయాలు ఉంటాయంటే, అక్కడెక్కడో ఎబోలా వైరస్ వచ్చిందంట ఆఫ్రికా ఖండంలో. ఇప్పుడు కేసులు పెరిగిపోతున్నాయంట. 100 మందికి 100 మంది చచ్చిపోతున్నారంట. ఈరోజు ఆ ఎబోలా వైరస్ లక్షణాలు చెప్తారు వాళ్ళు. ఏంటంటే ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ, దగ్గు అని చెప్పగానే ముక్కు దిబ్బడగా ఉన్నట్టు భయం. ఈ స్నేహితుడిని ఆశ్రయించిన వారిలో అలాంటి భయము ఉండదు. ప్రభుని స్తుతించాలి. ప్రభువా ఏ తెగులున్న గుడారములు సమీపించదన్నావు కదా తండ్రి, మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా ఉంటాడు. ఎలాంటి క్రైసిస్ వచ్చినా సరే దేవుడు ఏం చేశాడు? సారెపతు విధవరాల్ని, తన సేవకుడైన ఏలియాని పోషించలేదా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలాంటి వాడు నీకు సహోదరుడుగా ఉంటాడు. నువ్వు బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, నిరాశ చెందక్కర్లేదు. నిన్నటి బిడ్డని, నీ సంఘాన్ని ఆయన ప్రేమిస్తాడు, పోషిస్తాడు, ఎంతో అద్భుతంగా నిన్ను బలపరుస్తాడు. లాస్టింగ్ ఫ్రెండ్ అంటే శాశ్వతమైన స్నేహితుడు. ఇంకా అలాంటి వాడంట 27వ అధ్యాయం చూడండి, అదే గ్రంథం 17వ వచనం. చూసారా? ఇనుము ఏం చేస్తుందంట? ఆదును చేస్తుంది. అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఈయన ఎలాంటి వాడంటే మనకి వివేకాన్ని ఇచ్చేటటువంటి స్నేహితుడు. జ్ఞానం ఇస్తాడు, వివేకం.
వివేకము లేని సుందర స్త్రీ ఎలాంటిదంట? పంది ముక్కుకు బంగారం పెడతారు ఎవడన్నా? ఈ దినాల్లో ఎవరు పెట్టరు. ఎందుకంటే బంగారం చాలా రేటు. బంగారం వలె ఉన్నాయి ధరించుకుంటానంటే బంగారం ధరించుకోలేము మనం. వివేకం లేని సుందర స్త్రీ, జ్ఞానం ఉండాలి. కొంతమందికి అందం ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. అందంగా ఉండాలని ఇంకేం చేస్తుంటారు? అన్నీ పూసుకుంటారు. అందంగా ఉండాలి కానీ వాళ్ళకి ఏముండదు, జ్ఞానం ఉండదు. ఎవరి కోసం నీ అందం? వివాహం అయితే నీ అందం ఎవరి కోసం? నీ భర్త కోసం. అంతేగాని మరెవరి కోసం మనం అందంగా తయారవలసిన అవసరం లేదు. వివేకం లేని స్త్రీయే కాదు, పురుషులకు కూడా వివేకం ఉండదు. పురుషులకు కూడా అందాలు ఉంటాయి కానీ వివేకాలు ఉండవు. ఎలా ఉంటారు వివేకం లేకుండా అంటే? ఒక యవనస్తుని అమ్మాయి పిలిచిందంట. పిలిస్తే ఏంటి ఫోన్ చేసావు అని అడిగాడంట. ఏమండి పలానా చోట నేను కూర్చున్నాను, చాలా అవసరంలో ఉన్నాను, ఒకసారి రండి అని దుఃఖపడ్డాను. ఈ వివేకమైన పురుషులు దుఃఖ స్వరం విన్నారంటే వెంటనే కరిగిపోతారు. పరుగు వెళ్ళాడండి. చేతిలో ఒక గొలుసు పెట్టిందండి. ఏంటిది అన్నానండి. అలా పట్టుకోండి అన్నాడు. పట్టుకోండి అని నా మెల్లో బుక్ చేయండి అంటున్నాడు. సెల్ఫీ తీసుకున్నాను. అప్పుడు అంటానంట, ఇది మీరు నాకు కట్టిన మంగళసూత్రం, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయినా. పట్టుకోండి అంటే పట్టుకున్నాడు, కట్టిందంటే కట్టేస్తాడు. ఈ వివేకులను సుందర పురుషుడు. ఆ తర్వాత వచ్చి నేల నెత్తి కొట్టుకుని నేనేం చేయలేదు మామూలు, నేను పెళ్లి చేసుకోలేదు బాబు, ఆ అమ్మాయికి నాకు అంటే మీ ఇంటి ముందు ధర్నా చేస్తాను నేను. ధర్నా చేస్తుందంట ఈ పురుషుడు నా భర్త అని ధర్నా చేస్తాను. చూసారా, ఆ అమ్మాయిని నిడిపించుకోవడానికి ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసి చివరికి మన రాష్ట్రం వదిలి పారిపోయాడు. ఇంకో చోట పారిపోయాడు. వివేకం లేని పురుషులు లాలన మాటలు పడిపోతారు కదా. లాలన మాటలు ఎవరు పడిపోయారు? సంసోను. బలమైన వాడు, అందమైన వాడు, ఏ మాటలు పడిపోయాడు? ఫిలిష్తీయుల మాటలు పడిపోయాడా? ఒక స్త్రీ యొక్క లాలన మాటలకి పడిపోయాడు. కొంతమంది స్త్రీలకి లాలన మాటలు మాట్లాడడం చాలా బాగా వస్తాయి. తేను పూసిన కత్తి వంటి మాటలు. వాళ్ళ పెదవుల మీద తేలు కారిపోదు, అంత బాగా మాట్లాడారు. పెద్దవాళ్ళకి కూడా వచ్చు. ఉదాహరణ చెప్పను, భోజనం చేయండి అంటే భోజనం పెట్టరు. కూర్చోండి అంటే కూర్చోండి. లాలన మాటలు, ప్రేమతో అదే పెదాల మీద పప్పులు ఉండేస్తారు. చూసారా, వివేకం లేదు, ప్రేమ లేదు మరి. కానీ ఈ స్నేహితుడు ఎలాంటివాడంటే ఆయన లివింగ్ ఫ్రెండ్, అంటే నిత్య జీవము గలవాడు. మన స్నేహితుడు క్రీస్తు ప్రభు నిత్య జీవము గలవాడు. ఈయన ఇంకా ఎలాంటి వాడు అంటే మనల్ని పైకి లేవనెత్తే స్నేహితుడు అంట. లిఫ్టింగ్ ఫ్రెండ్. ఏం స్నేహితుడు? పైకి లేవ. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూడండి. 19వ వచనం. 19వ వచనం. మనుష్య కుమారుడు ఇదిగో స్నేహితుడను. ఎవరికి స్నేహితుడు అంటే ఇలా సుంకర్లకు, పాపులకు స్నేహితుడు. నీ స్నేహితుడని ఉండాలంటే నువ్వు దేవుని ప్రార్థన చేయాలి. దేవా, పాపి జీవితంలో కరుణించు అని ప్రార్థన చేస్తే ఈ స్నేహితుడు నీకు స్నేహితుడు అయిపోతాడు. నేను పాప కూడడానికి పైకి లేవనెత్తుతాడు. మన పాస్టర్లు ఏం చేస్తారండి? లేవనెత్తుతారా పడేస్తారా? లేవనెత్తుతారా పడేస్తారా? చెప్పండి. పడేస్తారు. ఒక అమ్మాయి ఉంటుంది, అండి
మీరు స్నేహితురాలు ఇద్దరిని పిలుస్తుంది, మా ప్రార్థనకు రండి అని పిలిస్తే అందులో ఒక అమ్మాయి అంటుందట, బాబాయ్ నేను రాను, నీ పాస్టర్ పడేస్తాడు. పైకి లేవనెత్తి, ఎంత పైకి లేవనెత్తాడో తెలుసా? పరలోకానికి లేవనెత్తి. పాపులు పరలోకానికి వస్తారా? రాదు, నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ శక్తి అతని దగ్గర నుంచి వచ్చి నన్ను కింద పడేస్తుందని అనుకునేవాడంట. కానీ ఇంతకీ జరిగింది ఏంటంటే, ఇతడు పాస్టర్ పేరు పెట్టుకుని ప్రార్థనల పేరు పెట్టి రాత్రులు అమావాస్యలో క్షుద్ర పూజలు చేసే వ్యక్తి అంట. అతను క్షుద్ర పూజలు చేసి చీకటి శక్తులతో నిండుకుని వచ్చిన వాళ్ళ మీదకి దెయ్యాలను పంపించి వాళ్ళని పడేస్తున్నాడు, తొక్కుతున్నాడు వాళ్ళ మీదకి ఎక్కి. వాళ్ళని ఏది ఇమ్మంటే అది ఇచ్చేస్తున్నారు వీళ్ళకి. అలాగ 9 లక్షలు ఇచ్చేసాడంట ఆ పాస్టర్. అలాంటి పాస్టర్లు ఉంటారు, జాగ్రత్త. అందుకే ఎవరిని చూస్తే వాళ్ళు ఇలా ముసుగు ప్రార్థన చెయ్యండి అని నెత్తి మీద చేతులు వేయించుకుని ప్రార్థనలో చేయించుకోకూడదు. మనకు ఒక సహవాసం ఉంది, సేవకులు ఉన్నారు, వాళ్ళు మనకు ప్రార్థన చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు, ఎవరన్నా వచ్చి మన ఇంటికి వచ్చి అమ్మ ప్రార్థన చేస్తాను అన్నారనుకోండి, వాళ్ళకి జ్ఞానం ఏం చెప్పాలి? అమ్మ మేము కూడా దేవుని బిడ్డలమే, సంఘానికి వెళ్తున్నాం, మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, అవసరంలో ఉన్న వాళ్ళు చెయ్యండి, ప్రస్తుతం నేను వద్దు అని అనకూడదు, మీకు చెప్తున్నాను అని చెప్పి చక్కగా మంచినీళ్ళు ఇచ్చి పంపించేయాలి. ఆ మంచినీళ్ళ ఫలం కూడా మనకు పరలోకంలో ఉంటుంది, పంపించేయాలి. అలా కాదు ప్రార్థన చేస్తాను, ఇలా కాదు ప్రార్థన. ఏమంటే మీకు చెప్తున్నాం కదా, బుధవారం వెళ్తాం, శనివారం వెళ్తాం, ఆదివారం వెళ్తాం, ప్రార్థనలు మాకు సేవకులు ఉన్నారు, ఫోన్ చేస్తే ఇప్పుడు ప్రార్థన చేస్తారు మాకు అని మనం జ్ఞానంగా చెప్పుకోవాలి. అంతేగాని ఈవిడ ప్రార్థన చేస్తుంది అని ఒక ఆవిడ చేత, అలాగే ఒక యవనస్తురాలు ప్రార్థన చేయించుకుంటే తల మీద చేతులెట్టి ప్రార్థన చేసి మన సహవాసంకి వచ్చే అమ్మాయి చేయించుకుంటే ఆ రోజు రాత్రి నుండి ఆ అమ్మాయికి నిద్ర పట్టట్లా. పసుపు నిమ్మకాయలు కళ్ళలో కొత్తనేటి పిల్లకి. ఈ అమ్మాయికి ప్రార్థన చేసి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది, వశీకర మంత్రం పట్టించి ఈ అమ్మాయిని వశం చేసుకోవడానికి క్షుద్ర పూజలు చేస్తుంది ఆడ మనిషి, పాస్టర్ అమ్మ అవుతారు వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు. యేసు ప్రభు ముసుగేసుకుని వస్తారు. జాగ్రత్తగా ఉండాలి, మనం జ్ఞానంగా ఉండాలి, వివేకంగా ఉండాలి. మనం సహవాసం, అందుకే దానియేలు గారు, మీరు సహవాసానికి వస్తున్నారు, ఎంతో ప్రార్థన ఉంది మీ చుట్టూ, మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడగాల్సిన అవసరం లేదు. వేరే సహవాసాలకు వెళ్ళొద్దు, అలాగా వేరే మీటింగ్స్ కూడా వెళ్ళొద్దని చెప్పేవారు. ఎందుకంటే మన మీటింగ్స్కి ఎంతో ప్రార్థన సిద్ధపాటు ఉంటుంది. మరి వాళ్ళు అలా సిద్ధపడతారు లేదో మనకి తెలియదు కాబట్టి వెళ్ళొద్దని, తెలియదు కాబట్టి. కొన్ని చోట్ల మీటింగ్లు వెళ్తే ఆత్మరక్షణ కంటే నువ్వు ఇచ్చే కానుకే వాళ్ళకి బాగా ముఖ్యం, ఆత్మరక్షణ కంటే. అలాంటి చోట్లకు కూడా మీరు వెళ్ళకూడదు. పిల్లరా, ఆత్మరక్షణ. మన స్నేహితుడు ఎలాంటి వాడు? పైకి కింద పడేసేవాడు, శ్రమ పెట్టేవాడు, బంధకాల్లో నెట్టేవాడు కాదు. బంధకాల నుంచి విడిపిస్తాడు. నువ్వు పడిపోతే తిరిగి నేను చెయ్యి పట్టి పైకి లేవనెత్తుతాడు. ఎంతవరకు లేవనెత్తాడంటే, దేవా పాపిని నువ్వు తగ్గించుకుంటే పరలోకానికి లేవనెత్తుతాడు. ఇంకా మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 7వ వచనంలో ఏముంది చూడండి. నీ స్నేహితుడైన, అది చూసారా, అంటే నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి ఏమిచ్చావంట? శాశ్వతంగా ఇచ్చేసావు. అంటే నీకు సంపదను విస్తారంగా ఇచ్చేటటువంటి స్నేహితుడిన. నువ్వు ఆయనకి ఇవ్వడంలో నమ్మకంగా ఉన్నావు అనుకో, నీ రాబడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, లావిష్గా ఇస్తాడంట. ఈయన ఎలాంటి స్నేహితుడు అంటే, లావిష్ ఫ్రెండ్, అంటే విస్తారంగా ఇచ్చేవాడు. పట్టజాలనంతా కదా, ఆకాశ వాక్యంలు విప్పి పట్టజాలనంతా నీకు ఇచ్చేటటువంటి దేవుడు ఇస్తాడు. నీకు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం అని మన ప్రభువైన యేసు చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట. మన ఫ్రెండ్కి ఏం తెలుసు అంటే ఇవ్వడమే తెలుసు, పుచ్చుకోవడం తెలియదు. ఒక ఆవిడ వాళ్ళ అక్క 5,000 అప్పు ఇచ్చిందంట. ఎంత? 5,000 అప్పు ఇచ్చింది చెల్లికి.
అవసరం ఉందని. ఎంతకీ ఇవ్వట్లేదంట. ఇచ్చేస్తానని 5,000 తీసుకుంది, ఇవ్వట్లేదంట. అప్పుడు ఫోన్ చేసి, చెల్లి నాకు 5,000 ఇవ్వాలి కదే, ఇవ్వట్లేదే, ఇవ్వా నాకు అవసరం వచ్చింది అంటే, అప్పుడు ఆ చెల్లి అందంట, అదేంటక్క డబ్బులు అడుగుతున్నావు? నా స్నేహితురాలు ఇస్తుంది కానీ ఎప్పుడు డబ్బులు అడగదు, నువ్వు అడుగుతున్నావు అందంట. అంటే ఆ స్నేహితురాలు చాలా మంచి స్నేహితురాలు అనమాట. లావిష్గా ఇస్తుంది, ఇచ్చేసి మర్చిపోతుంది, ఇంక అడగదు కదా. అడగలేదు అన్నంత మాత్రాన మనం ఇవ్వకుండా ఉండొచ్చా? అవసరంలో తీసుకున్నవి మళ్ళీ వెంటనే పట్టుకెళ్ళి బాధ్యతగా ఇవ్వాలి. దేవుని బిడ్డల లక్షణం అది. అడగట్లేదు కదా అని మనం, దేవుడు అన్నాడు అడగొద్దు అన్నాడు ప్రభు ఇందులో. అందుకే వాళ్ళు అడగరు. అడగలేదని మానత్వం ఇవ్వాలి. కాబట్టి మన స్నేహితుడు ఎలాంటి వాడంటే, అబ్రహాము నీ స్నేహితుడైన అబ్రహాముకు నీవు దీన్ని శాశ్వతముగా ఇచ్చితివి. విస్తారమైన సంపద అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. అబ్రహాం ఒక రాజు, ఒక రాజ్యాన్ని పాలించే రాజుకి ఎంత ఆస్తి ఉంటుందో అబ్రహాముకు కూడా అంత ఎక్కువ ఆస్తుంది. తన సంతానం ఎవరు పేదవాళ్ళు కాదు. ఎవరు తన సంతానం? ఇశ్రాయేలు సంతానం, యూదులందరూ ఎవరు? అబ్రహాము సంతానం. వాళ్ళేం పేదలు కాదు, ప్రపంచానికి అప్పేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ దేశం చిన్నదే కానీ ఎంతో గొప్ప ఐశ్వర్యం కలిగిన దేశము. పిల్లరా, ఈ లావిష్ ఫ్రెండ్ నీకున్నాడా? పైకి లేపేటటువంటి స్నేహితుడు ఉన్నాడా నీకు? నిత్యము జీవించే స్నేహితుడు ఉన్నాడా? నిన్ను జీవింపచేసే స్నేహితుడు నీకున్నాడా? ఓ పాట పాడతాం పిల్లలకి. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు, ఆయన యేసు నా ప్రియ యేసు. రాదా మీకు ఆ పాట? చిన్నపిల్లలకి వచ్చా? నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆయన యేసు నా ప్రియ యేసు, ఆయన యేసు నా ప్రియ యేసు. ఇంకా ఉంటుంది, ఇంటికి వెళ్ళాక నేర్చుకోండి, చాలా మంచి పాట. కాబట్టి ఇంకా మనం చూస్తే మరి మోషేతో ఆయన ఏమని చెప్తాడంటే, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఏదో దర్శనాలు ఇచ్చి కళ్ళు ఇచ్చి కాదు, ముఖాముఖిగా. చూడండి నిర్గమకాండం 33:11 దేవుడే స్వయంగా మాట చెప్తున్నాడు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. ఈ స్నేహితుడు ఏం చేస్తాడంట? ముఖాముఖిగా మాట్లాడతాడు. నువ్వు రోజు ఆయనతో మాట్లాడుతున్నావు అనుకో. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. రోజు ఆయన సన్నిధిలో సమయం పెట్టుకుని 1 గంట సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఒకరోజు ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఈ లోకల్లో స్నేహితులు కొంతమంది మాట్లాడలేదనుకోండి, మనకు చాలా బాధేస్తుంది. నువ్వు మాట్లాడకపోతే మాట్లాడిపోయావు, ఫోన్ అన్నా చేయరా బాబు అని అడుగుతూ ఉంటారు. ఫోన్ అన్నా ఒక మెసేజ్ అన్నా పెట్టు, హాయ్ హౌ ఆర్ యు అని చాలు. స్నేహితుని యొక్క మాట కోసం తప్పించిపోతూ ఉంటారు హృదయం. నువ్వెవరు? ఏ స్నేహితుడి కోసం తప్పించిపోవాలి? ఓ, నీ కోసం ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడి కోసం నీ ప్రాణం తప్పించిపోవాలి. నా స్నేహితుడు నాతో ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. మోషేతో మాట్లాడాడు. మోషే ప్రతి అవసరతలోనూ ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కదా. ప్రభువా ఏం చేయను? మోషే ఎందుకు నాకు మొరపెడుతున్నావు? నీ కర్ర చాపు, ఆజ్ఞాపించే సముద్రానికి 2 పాయలు అయిపోయింది. ఈ స్నేహితుడు నీతో మాట్లాడాడంటే నీవు ప్రజల మధ్య అద్భుతాలు చేసేవాడుగా ఉంటావు. ఈ స్నేహితుడు నీతో మాట్లాడాడంటే నీ కుటుంబాల్లో అద్భుతాలు చేసేదానుగా నువ్వు ఉంటావు. నీ కుటుంబంలో అద్భుతాలు చేసేవాడుగా నువ్వు ఉంటావు. మీ ఇంటికి వెళ్ళాక చదవండి. ఈ స్నేహితుడి ప్రేమ క్లియర్గా మనకు ఎక్కడుంటుందంటే పరమగీతము 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఒకసారి చూడండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా
ఆ, 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 లెస్సగా పానము చేయుడి. ఆ 16వ వచనం చూడము ఒకసారి. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఎంత అద్భుతమైన మాట అది. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు కదా, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఎంత అద్భుతమైన ఈ స్నేహితుడిని నువ్వు స్నేహితుడిగా కలిగి ఉన్నావా సహోదరుడా, సహోదరి? ఈయన ఎలాంటి స్నేహితుడు? నిత్యమైన వాడు, ప్రేమ గలవాడు, శాశ్వతమైన ప్రేమ. నిన్ను పైకి లేవనెత్తుతాడు, విశాలమైన సంపదను నీకు ఇవ్వగలడు. అంతేకాదు నిత్యత్వాన్ని నీకు ఇస్తాడు, ముఖాముఖిగా నీతో మాట్లాడతాడు. అంతేకాకుండా అతి కాంక్షణీయుడుగా నీకుంటాడు. ఇతడే నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు అని నేను అంటున్నాను. మరి మీరేమంటారు? మీరు కూడా నా ప్రాణ స్నేహితుడు ప్రభువే, ఇంకెవరూ లేరు. చాలామంది ఈ ప్రభువును కాకుండా హృదయంలో వేరేవి పెట్టుకుంటారు. ప్రభువుని హృదయంలో పెట్టుకోరు. స్నేహితుల ఫోటోలు పెట్టుకుంటారు, ఫిల్మ్ స్టార్ల ఫోటోలు పెట్టుకుంటారు కదా. ఏం చేశాడు? ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకున్నాడు. నేను అడిగాను, నీ కోసం ప్రాణం పెట్టాడా అని అడిగాను. ప్రాణం పెట్టలేదు. మరి ఎందుకు నీకు అంత ఇష్టం? ఏం చేశాడని? ఫిల్మ్ స్టార్స్ ఫొటోస్, మన ఫ్రెండ్ ఫోటో మనం పెట్టుకుని ఊరిక చూసుకుని మురిసిపోవాల్సిన అవసరం లేదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో అది నీకేమవుతుంది? విగ్రహం అయిపోతుంది. విగ్రహారాధన గలవారు పరలోక రాజ్యానికి చేరలేరు. నీ హృదయంలో, నీ ధ్యానంలో, నీ మాటల్లో, నీ క్రియల్లో ప్రభువే ఉండాలి. ఆయన్ని నువ్వు మహింపరచాలి. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒక్క నిమిషం ప్రార్థించు. ప్రభువా, ఎంతో చక్కని వాక్యము. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు మరి ఎవరు లేరు అన్నావు ప్రభువా. దయచేసి మమ్మల్ని బలపరచండి. నీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించారు, ఎవరు మౌనంగా ఉండరు. ఇన్ని దుర్లక్షణాలు కలిగినటువంటి నిన్ను కాదని నేను ఈ లోకంలో తిరిగాను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నాకు సహాయం చేయను ఆయన. ఈయన నీ స్నేహితుడిగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు కోసం భయపడక్కర్లేదు. ఎలాంటి క్రైసిస్ వచ్చినా నువ్వు భయపడక్కర్లేదు. నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా కోసం రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు, నన్ను విడుదల చేసే గొప్ప రక్షకుడు. నేను భయపడాల్సిన అవసరం లేదు. నా తండ్రి నా వైపు ఉన్నాయి, నన్ను చేపట్టు లేవనెత్తానంటున్నావు తండ్రి. నన్ను ఒప్పుకుంటే పరలోకాన్ని తీసుకెళ్తానంటున్నావు ప్రభా. అయ్యా, దర్శించవా, సహాయం చేయవా. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను నమ్ముకుంటాను, రాజును నమ్ముకుంటారు యెహోవాను ఆశ్రయించడం లేదన్నా. తండ్రి, నిన్ను ఆశ్రయించడం నాకు నేర్పించిన ఆయన, నీ వైపు చూడడం నాకు నేర్పించిన ఆయన, నీ ఎడల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం నాకు నేర్పించిన ఆయన. దేవా, ప్రతిరోజు ప్రార్థనతో నిన్ను కలుసుకొని ముఖాముఖిగా నీతో మాట్లాడి నీ యొద్ద అన్ని సమస్యల పరిష్కారం నీ యొద్ద పొందుకునేవాడిగా చేయనాయన.
యవనస్తులుగా యవనరాజులుగా మేము మా హృదయాలను సంపూర్ణంగా నీకు సమర్పించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలేని యేసు ప్రభువా, దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభావ నీకు వందనాలు నాయన. నిజమే, మా కొరకు ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి లేచిన గొప్ప రక్షకుడు నాయన. నీకంటే గొప్ప ప్రేమ గల వారి లోకంలో ఎవరు లేరు నాయన. అలాంటి క్రీస్తు ప్రేమను ధరించుకుని సంఘంలో ప్రేమను పంచేవాడిగా మేమందరం ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. క్రీస్తు యొక్క సారూప్యంలో మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. మా ప్రతి అవసరతను తీర్చండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి, ముఖ్యం మీరే చేయండి. యేసు క్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి.